నిజమైన మారు మనస్సు ఈరోజు అంటే ఏంటో దేవుడు మనతో మాట్లాడతాడు. నిజమైన మారు మనసు ఎంతమంది పొందారు? మీకు ధైర్యం ఉంటే చేసి చూపించండి. మిగిలిన పొందలేదా? సంతోషం. ఇస్కరియోతు యూద మారు మనసు పొంది పరలోకానికి వెళ్తాడంటారా? వెళ్తాడా వెళ్ళడా? ప్రశ్న. ఇస్కరియోతు యూద నిజమైన పశ్చాత్తాపం పొందాడా? నాకు అర్థం కాల. పొందాడా పొందలేదా? పొందలేదు. కానీ పశ్చాత్తాపడ్డాడు అని రాయబడి ఉంటుంది. కాబట్టి అతిక్రమాలను మనం కప్పుకోకూడదు. ఆయన దగ్గరికి వెళ్ళి ఒప్పుకుని విడిచిపెట్టాలి. సామెతలు 28:13 ప్రకారంగా అక్కడ రాస్తాడు, అతిక్రమను దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరించబడతాడు అని రాయబడింది. అదే యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది ఏంటంటే, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. సొలొమోను అక్కడ చెప్పాడు, అతిక్రమాలు కప్పుకోవద్దు, ఒప్పుకొని విడిచిపెట్టాలి అని. యోహాను భక్తుడు ఇక్కడ అంటున్నాడు, మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ప్రభువు నీతిమంతుడు పరిశుద్ధుడు కనుక ఆయన మన ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తారు అని ఈయన చెప్తున్నాడు. ఈ రెండు కార్యాలు ఇక్కడ జరగాలి. ఇక్కడ జరగడం కాదు, ఆలోచనలు జరగడం కాదు, హృదయంలో జరగాలి. ఆలోచనలు జరగటం వేరు, హృదయంలో జరగటం వేరు. కాబట్టి మనిషిలో వచ్చిన అంతరంగంలో మార్పుని నోటి ద్వారా ఒప్పుకుంటాం, బహిరంగంగా బాప్తిసం పొందుకుంటాం. అయితే నాకు ఇక్కడ ఆలోచన వచ్చింది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనానికి వచ్చినప్పుడు ఇస్కరియోతు యూద మాట్లాడిన మాట జాగ్రత్తగా మనం చదువుకుందాం. అప్పుడు ఆయనను అప్పగించిన యూద ఆయన కంటే యేసు ప్రభు వారికి శిక్ష విధించబడడం చూచి పశ్చాత్తాపడెను. చదువు. 30 వెండి నాణెములు ప్రధాన యాజకుని ఎద్దకు తీసుకుని వచ్చి ప్రజల ఎద్దకు మరలా తెచ్చి పెద్దల ఎద్దకు మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తాన్ని అప్పగించి పాపము చేసి తిని చెప్పాను, దాంతో మాకేమి నువ్వే చూసుకోమని చెప్పారు. అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేశాడు, పోయి ఉరిపెట్టుకున్నాడు. ఇప్పుడు అక్కడ మనం చదివినప్పుడు ఖచ్చితంగా రాయబడింది అతడు పశ్చాత్తాపం చెంది అని. ఎక్కడ పశ్చాత్తాపం చెందాడు గమనించాలి మీరు. ఏమండి, ఎక్కడికి వెళ్ళి పశ్చాత్తాపం చెందాడు? ఇస్కరియోతు యూద ఏం చేశాడు అసలు? ఇస్కరియోతు యూద యేసు ప్రభువారిని పట్టి మీకు అప్పగిస్తాను, నాకేమి ఇస్తారు అని అడిగాడు. వాళ్ళు అన్నారు 30 వెండి నాణ్యాలు ఇస్తాను, సరిపోతాయా అని అడిగారు. ఓ చాలే అంటే యేసు ప్రభువారి యొక్క జీవితాన్ని 30 వెండి నాణ్యాలకు ఆనాడు పెద్దలకు ఆయన అమ్మివేసి యేసు ప్రభువారిని అప్పగించడానికి మనసులో దృఢమైన నిశ్చయం చేసుకున్నాడు. ప్రభువారు గెత్సెమనే వనంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు, శిష్యులు అక్కడే ఉన్నారని రాయబడింది. మరి మనాడు ఎప్పుడు వెళ్ళి ఉంటుంటారు? అక్కడి నుంచి శిష్యులతో కూడా వెళ్ళాడుగా. మిగిలిన అక్కడ ఉండమని యోహాన్ని, పేతురు, యాకోబుని అంటే కొంచెం ముందుకెళ్ళాడుగా ప్రభువారు. మీరు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉండండి అయ్యా, నేను కొంచెం లోపలికి వెళ్తానని చెప్పారు. పైకి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చారుగా, ముమ్మారు ప్రార్థన చేసి వచ్చారుగా. అంటే ఈ మధ్యలో మనాడు ఆలోచనలో ఉన్నాడు అనమాట. ఆయన ప్రార్థనలో ఉంటాడు, నా పనిలో నేనుంటా అని మెల్లగా వెళ్ళి అప్పటికే సూచనలు చెప్పాడు. పలానా ఆయన అంటే మన యేసు ప్రభు ఈ టైంలో పలానా చోటుకి వెళ్తాడు, అదంతా నాకు తెలుసు కాబట్టి చెబుతున్నా, మీరు ఆ టైం అక్కడికి వచ్చేసేయండి. నేను అక్కడ మీరు వచ్చినప్పుడు నేను ఎవరండి దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకుంటానో ఆయనే ప్రభు. ఒకవేళ చీకటి చాటున మళ్ళీ ప్రభువుని కాకుండా శిష్యులు ఎవరైనా పట్టుకుపోతారేమో అని ఖచ్చితంగా వాళ్ళకి మాట ఇచ్చి వాళ్ళకి ఆనవాలు చెప్పి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత
మరి ప్రభువారిని అప్పగించారు మరి లేఖనం చూస్తూ ఉన్నాం. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని ఆ పెద్దలు, ప్రధాన యాజకులు, రోమా సైనికులు, అధికారులు ఎన్ని తిప్పలు పెట్టారో, ఎన్ని హింసలు పెట్టారో, ఎన్ని బాధలకు గురి చేశారో అవన్నీ మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఇస్కరియోత కూడా కన్నులారా చూశాడు, చెవులారా విన్నాడు. ఆయన పట్టి కొట్టి తీసుకుని వెళ్ళారు, అన్యాయపు తీర్పు తీర్చారు, శిరసున ముండ్ల కిరీటం పెట్టారు, ఆయన వస్త్రాన్ని తీసేశారు, అంగిని. ఆ తర్వాత శిలువ భారాన్ని భుజం మీద మోపారు, యెరూషలేము వీధుల్లో నడిపించుకుంటూ వెళ్ళారు. వెళుతూ కొరడా దెబ్బలు కొట్టారు, ముఖం మీద ఉమ్మేశారు, అపహాస్యం చేశారు, గేలి చేశారు. చివరికి గొల్గతా అనేటువంటి కపాలం అనే స్థలానికి తీసుకుని వెళ్ళి ఆ స్థలంలో ఆయన మోసుకుని వెళ్ళిన శిలువను దించి ఆ శిలువ మీద ఆయన పరుండబెట్టి చేతులు అలా చాచి కాళ్ళు ఒక పాదం మీద ఒక పాదం పెట్టి 3 మేకులతో బంధించారు. బంధించి చక్కగా మరి దాన్ని మళ్ళీ లేచి నిలవబెట్టారు. నిలవబెట్టినప్పుడు 3 మేకల ఆధారంతో ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క దేహం వేళ్లాడుతూ ఉంది. 5 నిమిషాలు 10 నిమిషాలు వేళ్లాడలేదండి, కొన్ని గంటల సమయం వేళ్లాడింది. నరాల జిమ్మలు లాగుతూ ఉన్నాయి, రక్తం ప్రవహిస్తూ ఉంది, మనసు వేదంతో ఉంది. అప్పుడు ఆయన చక్కని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యేసుప్రభు ఏం చేస్తున్నారండి? అంత హింస పొందుతూ, శ్రమ పొందుతూ, కష్టపడుతూ, బాధపడుతూ, రక్తం ఓరుస్తున్నప్పటికీ ప్రభువారు శిలువలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనుషుల కొరకు, మనుషుల పాప విమోచన కొరకు, తనను పట్టి కొట్టి శిలువ వేస్తున్నటువంటి ఆనాడు రోమ అధికారుల కొరకు, ప్రధాన యాజకుల కొరకు, అన్న కైపల కొరకు, మరి గవర్నర్ పిలాతు గారి కొరకు, అందరి కోసం ప్రార్థన చేస్తున్నాడండి. నిజంగా అంత హింస పొందేటప్పుడు ప్రార్థన చేయటం అంత తేలికైన పని అంటారా? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తర్వాత యేసు ప్రభువారు సిలువ వేయబడ్డారు, మరణించారు. ఆకాశం 3 గంటల వేళ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలని చీకటి అయిపోయినాయి. భూకంపం కలిగింది. పరిశుద్ధుల యొక్క సమాధులు తెరవబడ్డాయి, పరిశుద్ధులు లేపబడ్డారు. ఇది చూసినటువంటి ఆనాడు అధికారులు కూడా ఈ నిజముగా దేవుని కుమారుడే అని వారు పొరబడిన దాన్ని మళ్ళీ దిద్దుకున్నారు, కానీ వాళ్ళు పశ్చాత్తాపడలేదండి. ఈ నిజంగా దేవుని కుమారుడే అని అన్నారు. ఇవన్నీ కనలారా చూసిన యోధాకి హృదయంలో బాధ కలిగింది. ఇంత గొప్ప నీతిమంతుడు నేను సిలువకు అప్పగించింది, ఇంత గొప్ప నీతిమంతుడిని 3.5 సంవత్సరాలు వెంబడించి ఆయన చెప్పిన మాటల్లో ఉన్న సారాంశాన్ని గుర్తించిన అవివేకే మిగిలిపోయాను అని పశ్చాత్తాపడి ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఇప్పుడు పశ్చాత్తాపం ఎక్కడికి వెళ్ళాలి? ఇది ఎక్కడికి వెళ్ళాడు? అది చాలామంది చేసే పని ఏంటంటే, నేను గుడికి వెళ్ళాను, పాటలు పాడాను, ఇన్స్పిరేషన్ పై చేశాను, లేకపోతే ఇంకా బైబిల్ చదివాను, ఆ వాక్యం విన్నాను, సాక్ష్యం చెప్పాను, కానుకిచ్చాను, పశ్చాత్తాపం అనుకుంటారు, కానీ దేవుని దగ్గరికి వచ్చి విడిచిపెట్టరు, ఎక్కడికో వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళి మళ్ళీ మనం చేసే పనులు మామూలే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ఆలయానికి వచ్చి వెళ్ళిన తర్వాత నీవు ఎక్కడికి వెళ్తున్నావు? వాక్యం విన్న తర్వాత ఎక్కడికి వెళ్తున్నావు? నీ ఆ సొంత ఆలోచనలు మళ్ళీ నెరవేర్చడానికి వెళ్తున్నావా? నీ సొంత క్రియలు జరిగించడానికి వెళ్తున్నావా? లోక ఆశలు నెరవేర్చడానికి వెళ్తున్నావా? లోక ప్రజలను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావా? కాబట్టి దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపం చెంది ప్రభు దగ్గర పాదాల దగ్గర కన్నీరు కార్చి పాపాలు విడిచిపెట్టి కనికరించబడితేనే పశ్చాత్తాపం తప్ప ఇస్కరియోతులాగా పశ్చాత్తాపడినవాడు పరలోకానికి వెళ్ళాడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళే అధికారుల దగ్గరికి పోయాడండి. అక్కడ ఖచ్చితంగా రాయబడింది మాట. నిజంగా అది ఎక్కడ రావాలి? రావాల్సిన చోటు రావాలి. రావాల్సిన చోటు రాకుండా ఎవరి దగ్గర అయితే యేసు ప్రభువుని అమ్మటానికి డబ్బులు తీసుకుని అక్కడ పోయాడండి. వాళ్ళు ఏమన్నా నాకేం సంబంధం లేదా ఈ డబ్బులతో, నీకు ఇచ్చేసాం అని చెప్పని అన్నప్పుడు దేవాలో పారేసి వచ్చేసాడు అనుకోవచ్చు. ఏమండి, పశ్చాత్తాపడ్డాడు, ప్రభు నమ్మిన డబ్బులు పడేశాడు కదా మరి ఇది అని మీరు అనొచ్చు. కానీ శరీర మారు మనసు పొందిన వ్యక్తి కాదు. అందుచేత మరి ఈ పగటి వేళ మనం ఏ రీతిగా మారు మనసు పొందాము? నిజమైన అసలైన సీసన పశ్చాత్తాపం చెందామా? కన్నీటితో పాదాలు తడిపామా? తల వెంట్రుకలతో తుడిచామా? పాదాలను బొద్దు పెట్టుకున్నామా మరియమ్మలాగా?
అలాంటి పశ్చాత్తాపం కలిగి ఉన్నప్పుడే అసలైన స్థితిలైన మారు మనసు. అప్పుడు మారు మనసు తగిన ఫలాలు మనం పొందుకోనగలుగుతాము. ప్రైజ్ అలాట్, హల్లెలూయా. ఇక మనం జాగ్రత్తగా గమనించాల్సిన సంగతి ఏంటంటే, యోనా విషయం ఆలోచించారా? యోనా ప్రవక్తేగా, దేవుని దాసుడేగా, దేవుడు చెప్పాడుగా వెళ్ళమని, పలానా పని చేయమని అప్పగించినప్పుడు దేవుని దాసుడు ఏం చేయాలి? దేవుడు చెప్పింది చేయాలా, లేకపోతే దేవుడు చెప్పిన పక్కన పెట్టి మన ఇష్టం చేయాలా? ఇలా తప్పిపోయిన వాళ్ళు కొంతమంది చూపిస్తాను మీకు బైబిల్ గ్రంథంలో. అమ్మ వీళ్ళు నిజమా ఇట్లా తప్పిపోయారా, మీరు ఆశ్చర్యపోతారు. ఈ రోజున నాకే ఆశ్చర్యం అనిపించిందండి. సరే, యోనాని దేవుడు నినివేకి వెళ్ళిన ఆయన అని చెప్పాడు. నినివే పట్టణం యోనాకి ఎందుకు కొంచెం జుగుప్సాకరం, అంత ఇష్టం లేదు. వాళ్ళు సరైన వాళ్ళు కాదు కాబట్టి నాశనం అయిపోతే మంచిదే అనుకున్నాడు. దేవుడు కూడా చెప్పాడు, ఆ పట్టణాన్ని నాశనం చేయబోతాను కాబట్టి నువ్వు వెళ్ళి ప్రకటన చేయి అని చెప్తే, అమ్మాయి అది నాశనం చేస్తేనే మంచిదిగా మనకి అనుకున్నాడు. మనసులో తర్షీషు పోవడం మొదలుపెట్టాడు. దేవుడు చూస్తూ ఊరుకున్నాడా? ఊరుకోల. దేవుడు తాను ప్రయాణం చేయించున్నటువంటి ఆ ప్రయాణంలో గొప్ప ప్రమాదాన్ని సృష్టించాడు, తుఫాను. వాడ కూడా ప్రయాణం చేయటం చాలా కష్టసాధ్యంగా తయారయ్యింది. ఆ పరిస్థితుల్లో ఆ ఓడలో ఉన్న సామాను నష్టపోయారు, ప్రయాణికులు నష్టపోయారు, భయంతో గుండె గుప్పట్లో పెట్టుకుని ఉన్నారు. కానీ మనోడు మాత్రం ఏమీ అన్నట్టుగా, నాకేం పట్టలేదు అన్నట్టుగా చక్కగా వెళ్ళిపోయి హాయిగా పడుకున్నాడు. ఓ నిద్రపోతాడా, నీకేమొచ్చిందా, లేవరా, నాయన ఉపతరం వచ్చింది, శాస్త్రామృతం తెలియట్లేదు, లేచి నీ దేవుడు ప్రార్థన చేసుకోరా అంటాడు ఓడనావికుడు. ఆ తర్వాత అందరూ కూర్చొని సమావేశం చేసి, అది ఇది ఎవరి ద్వారా వచ్చింది అన్నప్పుడు, నా ద్వారానే వచ్చింది, నేను ఎబ్రియండి, పలానా వాడిని, పలానా పని చేయమన్నాడు దేవుడు, కానీ ఇటు వెళ్తున్నాను, నన్ను తీసి దాంట్లో పారేయండి అన్నారు. సముద్రంలో పడేయమన్నాడు. వాళ్ళు పడేశారా? ఒప్పుకోలే. అయ్యో, చేతులారో ఒక మనిషిని చంపడమా అని వాళ్ళు ఆగితే ప్రమాదం పుంజుకొస్తా ఉంది. అప్పుడు ఇంక లాభాలు మీరు నన్ను వేస్తేనే ప్రళయం తప్పుది, లేకపోతే మీరు కూడా చేస్తారా అన్నాడు. అప్పుడు యోనాను ఎత్తి నీళ్ళలో పారేశారు. వెంటనే సముద్రం నెమ్మడైపోయింది. అక్కడ తిమింగలం రెడీగా ఉందండి. ప్రభు తను సిద్ధపరిచాడు. దేవుడు తను ప్రేమించిన వారి కోసం ఏది సిద్ధపడతాడు? కంటి కనబడవు, చెవి కనబడవు, హృదయానికి గోచరం కావు. తిమింగలం అప్పుడు ఎంతకాలం నుంచి ప్రయాణం చేస్తూ అవుతుందో అక్కడి నుంచి అక్కడి నుంచి బయలుదేరి ఆ వాడంపట వస్తానే ఉంది. అది ఆ తిమింగలం యోనాన్ని క్యాచ్ చేసింది. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నాడు? శోధనలో ప్రవేశకుండనట్లుగా మీరు కొంచెంసేపు మెలుకుని ప్రార్థన చేయలేరా అని యేసు ప్రభువు వారు గెత్సేమనీలో శిష్యులతో చెబుతాడు. శోధనలో పడకముందు ప్రార్థన చేయాలా, శోధనలో పడిన తర్వాత ప్రార్థన చేయాలా? యోనా గారు ప్రవక్తేగా, దేవుని దాసుడేగా, వాక్యం ఎరిగినాడేగా, దేవుని కృపను తెలుసుకున్నవాడేగా, సత్యాన్ని ఎరగినవాడు కాదుగా, అనేకుల వాక్యాన్ని బోధించినాడేగా. అంటే ఎటువంటి వారైనా అప్పుడప్పుడు కొంచెం తప్పడడుగులు వేసే అవకాశం ఉందనడానికి ఇలాంటి యోనా మనకు సూచన. అందుచేత వాళ్ళు వేసారు కాబట్టి మనం కూడా తప్పుడు వేసి అనుకుంటే ప్రమాదం అండి, జాగ్రత్త. వాళ్ళు వేసారు, మనం ఎంత అనుకోమాకండి, ప్రమాదంలో పడిపోతారు. ఆ తర్వాత మత్స్యం ఆయన్ని నినివే రేవు దగ్గర విడిచిపెట్టింది. అప్పుడు శుభ్రం చేసుకున్నాడు. ఆ పట్టణానికి పోయాడు, ఆ నగరానికి ప్రకటన చేశాడు. ఆ ప్రజలు, రాజు, చిన్నలు, పెద్దలు అందరూ ఉపవాసం ప్రార్థన చేయగా దేవుడు చేయదని అనుకున్నటువంటి అక్కడ రాయబడింది. వారి పశ్చాత్తాప దుర్మార్గమును విడిచిపెట్టినందున అని రాయబడింది అక్కడ. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై చేయదనుకున్న కీడు చేయక మానెను. సరే, ఈ నగరానికి ఏం జరుగుతుందో చూద్దాం, లేక పట్టణానికి ఏం జరుగుతుందని కొండ మీద గెలి చక్కగా అక్కడ కూర్చున్నాడు మనవాడు. దేవుడు ఏం చేశాడు, పాప నా దాసుడు ఎండ తగులుతుందని చెప్పని అక్కడ సొర చెట్టు మొలిపించి, ఇతను నాటకుండా నీరు వేయకుండా అది చక్కగా పెరిగి ఒక్క పూటకే చక్కగా పచ్చగా వ్యాపించింది. పచ్చని చెట్టు కింద చక్కగా చల్లగా ఉంది మన వాడికి. చూస్తూ ఉన్నాడు. ఏమన్నా నేనేపట్నం పాడవట్లా, క్షేమంగానే ఉంది. ఇది బాధ కలిగింది యోనాకి. ఈయన బాధ కలిగో, నువ్వు ఇట్లా చేస్తావని తెలిసాను, నేను వెళ్ళాలనుకున్నా. ఏమయ్యా? ఆ తర్వాత దేవుడు వేసాయంటే ఒక పురుగును పంపాడు. అది వచ్చి వేరు తొలిచేసింది. వేరు తొలిచేసరికి చెట్టు అంతా ఎండిపోయింది.
బాగా తీక్షణంగా ఎండ కాస్తూ ఉంది. ఎండ దెబ్బ తట్టుకోలేక బాధపడతా ఉన్నాడు. అప్పుడు దేవుడు యోనాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి అమ్మలారా, అయ్యలారా, దేవుడు తన పిల్లలకు నిస్సైన శిశుల పశ్చాత్తాపాన్ని కలిగించాలి. యోనాకు అప్పుడు కలిగింది అసలైన పశ్చాత్తాపం కలగాలి చెప్పాలంటే. కాబట్టి అటువంటి పశ్చాత్తాపాన్ని మనం పొద్దుకోకుండా ఏదో తగుదలమ్మా అంటూ గుడికి వచ్చాం, వెళ్ళాము, ప్రార్థన చేసాం, వెళ్ళాం, కానుకలు ఇచ్చాం, వెళ్ళాం, పాటలు పాడాం, వెళ్ళాం, పరిచయం చేసి వెళ్ళాం అనుకుంటే అది దేవుడు ఏమంటాడంటే, ప్రభువా నన్ను పిలిచి ప్రతి ఒక్కడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ నా తండ్రి చిత్తం జరిగించడం మాత్రమే దానిలో ప్రవేశిస్తారని ఖచ్చితంగా చెప్పొచ్చు. కనుక ఆ జాబితాలోకి మీరు వెళ్ళొద్దు. హల్లెలూయా. వెళ్తారా? ఎవరిని వెళ్తారా? నా సలహా వెళ్ళొద్దని, సలహా కదా, హెచ్చరిక కూడా వెళ్ళొద్దని, ప్రమాదంలో పడతారని. మీరు అది స్వీకరిస్తే ధన్యులు, లేని ఎడల దాని నుంచి ఎవరు తప్పించలేరు. ఏమండి, ఆదికాండం 12 అధ్యాయంలో మన తాతయ్య గారు ఉన్నాడా? తాతయ్య గారు. ఏ తాతయ్య గారు? మీలో చాలామంది పిల్లలు తాతయ్య గారు అంటారు. నాకు ఎంత ముచ్చటగా ఉంటుందో. ఎంతమంది మనవరాళ్ళు మనవాళ్ళు ఉన్నారని నాకు. అరే, నన్ను తాతయ్య అనేవాళ్ళు అందరూ ఒకసారి వెళ్ళి చెప్పండి. తాతయ్య అనేవాళ్ళు అన్న. మీరు కూడా అంటారా నన్ను? ఏంటో భక్తి చేసిన కొద్దీ మరీ ఇష్ట అయిపోతున్నారు జనం. ఈసారి తాతయ్య అనేవాళ్ళు మాత్రం చెప్పండి. అది సరే, ఎంతమంది ఉన్నారా? ఎంతమందికి తాతయ్యనో నేను, ఇంకెంతమందికి ఇంకా తాతయ్యను అవ్వాలో. నాకు తాతయ్యని పిలిపించుకోవడం వచ్చునండి. కొంతమంది తాతయ్య అంటే ఒప్పుకోరు. నేను ముసలాన్నా, అంకుల్ నన్ను లేవు. తాతయ్య అవ్వలేదా? 19 ఏళ్ల క్రితం తాతయ్యని అయిపోయా. మా మీనుబాబు అన్నాడు, తాతయ్య నేను గ్రేట్ కదా అన్నాడు. ఏంటన్నా? నిన్ను తాతయ్యని చేసేసాను నేను అన్నాడు. దేవుని స్తోత్రం. నిజమేరా? నన్ను ఎవరూ చేయలేదు, నువ్వు చేసావా అన్న. ఇక్కడెక్కడ ఉంటాడు బంగారు బాబు. 12 అధ్యాయాలు దేవుడు ఏం చెప్పాడు? బాబు అబ్రాం, నీ స్వదేశాన్ని నుండి, నీ బంధువుల దగ్గర నుండి, నీ తండ్రి ఇంటి నుండి నువ్వు బయలుదేరాలి. నేను నీకు చూపించి దేశాన్ని నువ్వు వెళ్ళాలి. నువ్వు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మరి క్రైస్తవులు మనం ఎక్కడ పడితే అక్కడికి వెళ్తున్నావా? ఎక్కడ పడితే అక్కడికి వెళ్తున్నావా? తిరణాలకు పోతున్నావా? తిరణాలు గుడిలోకి వెళ్ళలేదు కదండి, ఏదో చూతాకి వెళ్ళాక ఎంటర్టైన్మెంట్ కోసం. ఏరం తిరణాలకి ఎంతమంది వెళ్ళారు? దినాలు గడి పోతున్నావా? తద్దినాలు పోతున్నావా? కొలుపులు పోతున్నావా? నువ్వు వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? కూర్చొని చోట కూర్చుంటావు, వెళ్ళని చోటుకి వెళ్తున్నావు. దేవుడు కొన్ని కట్టుబాట్లు పెట్టాడు. ఆ కట్టుబాటు ప్రకారం లోబడి జీవించాలి. నేనైనా మీరైనా. నేను చూపించే దేశానికి వెళ్ళు. నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళమాకు, నీ ఆలోచన ప్రకారం వెళ్ళమాకు, నీకు మనుషులు చెప్పిన చోటుకి వెళ్ళమాకు, నీకు మనుషులు చూపించే దాంట్లో నడవద్దు, వాళ్ళు చెప్పిన ఆలోచన ప్రకారం అసలు చేయొద్దు. నేను ఏది చెబితే అదే చెయ్యి. నేను ఎక్కడికి వెళ్ళమని అక్కడికి వెళ్ళు. నేను చూపించిన దేశానికి కాదు, నీకు చూపుతున్నా అక్కడికి వెళ్ళానంటే చాలా బుద్ధిమంతుడిలాగా బయలుదేరాడండి. బయలుదేరలేదా? బయలుదేరి 9వ వచనంకి వచ్చేసరికి ఏం కట్టాడు అక్కడ? 12 అధ్యాయం 9వ వచనంలో, అబ్రాము ఇంకా ప్రయాణం చేయొచ్చు దక్షిణ దిక్కుకు వెళ్ళాను. బలిపీఠం కట్టిన మాట ఉండాలి. 8లో అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠంను కట్టి యెహోవా నామమున 7 వచ్చిన దగ్గర ఉంటాయి ఆ మాటలు. ఏమండి, మొదటగా బలిపీఠం కట్టాడంటే ఎక్కడ? దేవుడు చెప్పినటువంటి మాట విని బయలుదేరి ఎక్కడ? దేని మధ్యలో? బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యన గుడారం వేసి అక్కడ గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టండి. ప్రార్థన చేస్తున్నాడు అక్కడ. పాత నిబంధన కల్లా బలిపీఠం కట్టారు, అక్కడ ప్రార్థన చేసేవారు. బలిపీఠం ప్రార్థన చేయడానికి అనుకూలంగా వాళ్ళు ఏర్పాటు చేసిన ఒక విధానం అక్కడ బాగానే ఉంది. బేతేలు సమీపానికి వెళ్ళాడు, బలిపీఠం కట్టాడు, ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత, దేవా మరి నన్ను పంపించావు, నేను వచ్చాను, ఇక్కడ బలిపీఠం కట్టాను, ఎటు ప్రయాణం చేయాలి అనుకుని ప్రార్థన చేయలే. ప్రార్థన చేయకుండానంట ఆ తర్వాత వచ్చిన చదివితే అతడు అబ్రాము దక్షిణ దిక్కునకు ప్రయాణం చేసిన రాయబడి చదవండి.
అబ్రాము ఇంకా ప్రయాణం చేయొచ్చు. దక్షిణ దిక్కుకు వెళ్ళింది. ఏ దిక్కు వెళ్ళాడండి? దక్షిణ దిక్కుకు వెళ్ళింది. ఏ దిక్కుకు వెళ్ళమని చెప్పాడు దేవుడు? అడిగాడా ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళాలని అడిగాడా? నేను ఎటు ప్రయాణం చేయాలి ప్రభు అని అడిగితే దేవుడు చెప్పేవాడు. సొంత ఆలోచన చొప్పున దక్షిణ దిక్కు పోయాడు. ఉత్తర దిక్కు మనం వెళ్ళాలి. ఉత్తర దిక్కున దేవుని సభాపర్వతం ఉందని యెషయా గ్రంథంలో 14 మనం చదువుకుంటాం. ఉత్తర దిక్కు అంటే దేవుని యొక్క దిక్కు. కాబట్టి మీరు చూడండి, ఉత్తర దిక్కు అనుకొని మనం ఇక్కడ మన వాస్తు ప్రకారం కూడా ఉత్తర దిక్కుకి విలువ ఇస్తారు. ఉత్తరం తూర్పు మూల, ఈశాన్య మూల, ఉత్తరం మంచిది అంటారు. మనుషుడు మరణించిన తర్వాత ఏ ఊరైనా చూడండి శ్మశాన వాటికి ఉత్తర పక్కనే ఉంటుంది. చనిపోయిన తర్వాత మృతదేహాన్ని తీసుకెళ్ళడం కదా ఉత్తర దిక్కకి. బ్రతికొండని ఆత్మను ఉత్తర దిక్కు నడిపించుకో, దేవుని స్తుతి కలుగును గాక. బ్రతికొండకి ఈ ఆత్మను ఎక్కడ నడిపించాలండి? ఉత్తర దిక్కు నడిపించాలంటే దేవుని సభాపర్వతం వైపు నువ్వు చూడాలి. అప్పుడు ఏమొచ్చిందని అక్కడ ఆయన వెళ్ళినందుకు దక్షిణ దిక్కు ఎప్పుడు ప్రయాణం చేశాడు? ఏం జరిగిందండి? ఏ కరువు? అన్నపానాలు లేక వచ్చే కరువు అంటారా? దేవుని వాక్యం దొరకని కరువు అంటారా? ప్రవక్త చెప్పలా? ఆ దినముల్లో అన్నపానముల ద్వారా కరువు వచ్చే కరువు కాదు, కానీ దేవుని వాక్యం దొరకని కరువు రాబోతుంది అన్నాడా? ప్రజలు ఆ దిక్కు నుండి ఈ దిక్కు పోతారు, సముద్రం ఈ దగ్గర నుండి ఆ దగ్గరికి వెళ్తారు, ఆ దగ్గర నుండి ఈ దగ్గరికి వస్తారు, కానీ వారికి వాక్యం చెప్పేవాళ్ళు ఉండరు. అబ్రాహాం గారికి ఏ కరువు వచ్చిందంటే వాక్యం కరువు అయ్యింది. దేవుని వాక్కు కరువు అయ్యింది. దేవుని యొక్క దర్శనం కరువు అయ్యింది. ఆ కరువులో కొట్టుబిట్టాడుతూ ఏం చేశాడంటే ఐగుప్తు దేశానికి వెళ్ళాడండి. ఎక్కడికి వెళ్ళాడండి? ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తు దేశానికి వెళుతూ భార్యకి చెప్పాడు, శారమ్మ నువ్వు చాలా అందగత్తెవే, మళ్ళీ మనం ఆ ఊరు వెళ్తున్నావు ఆ దేశానికి. అక్కడ ఒకవేళ నీ సౌందర్యాన్ని చూసి ఆ ప్రజలు నువ్వు నన్ను భార్య అనుకుని నన్ను చంపేస్తారేమో, నేను బతకరిస్తానేమో, కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చెబుతావంటే మా అన్నయ్య గారని చెప్పామని చెప్పాడు. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నయ్య ఏం చెప్పింది. ఆ రాజు శారదీశాడు. శారదీసిన తర్వాత దేవుడు ఆ రాజుతో మాట్లాడతాడు. 13వ అధ్యాయం 9వ వచనం చదువుతారా? మైకులో చదువునా? ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల సరే 18. అప్పుడు ఫరో 12 నుంచి కాదు. అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? నువ్వేం చేసావు? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? ఏమయ్యా నువ్వేం చేసావు? ఇవి భార్య అని నాకు చెప్పలేదా నువ్వు? ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితివి? సహోదరి చెప్పావుగా. నేను ఆమెను నా భార్యగా చేసుకుందునేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకుని పొమ్మని చెప్పాను. మరియు ఫరో అతని విషయమే తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని అతని భార్యను. ఫరో రాజు హెచ్చరిక చేశాడు. ఫరో రాజు ఏం చేశాడండి? ఫరో రాజు బుద్ధి చెప్పి గడ్డి పెడితే కానీ అబ్రాహాం గారికి ఏం రాలా? చెప్పండి, ఏం రాలా? మీకు వచ్చిందా? మీకు కూడా వచ్చిందా? దేవుడు చెప్పిన చోటుకి వెళ్ళరా బాబు అని అంటే బలిపీఠం కట్టాడు, భక్తుల్లాగా కనపడాలని చెప్పాయి. భక్తుల్లాగా కనిపించాడు. అక్కడి నుంచి దక్షిణ దిక్కు ప్రయాణం చేశాడు, కరువు వచ్చింది. మరి నువ్వు దేవుడు చెప్పిన మాట కాకుండా నీ ఇష్ట ప్రకారం వెళ్తే నీ జీవితంలో కరువు రావటానికి అవకాశం ఉందా లేదా? మాకేం కరువు అండి, బ్రహ్మాండంగా ఉంటావా? దేవుని వాక్యం ఆత్మ కరువు, దేవుని సన్నిధి కరువు. కాబట్టి ఆ కరువు కాటకాల్లో పడకుండా ఉండాలంటే దేవుడు ఏది చెప్పాడో అటే నడవాలి. అప్పుడు ఐగుప్తు దేశానికి పోయాడా? ఫరో దగ్గర అబద్ధాలు చెప్పాడా? ఆ తర్వాత దేవుడు మాట్లాడాడు ఫరో రాజుతో. ఆ తర్వాత ఫరో వచ్చి, ఏమయ్యా నువ్వు చేసిన పని ఏంటి? ఎంత కీడు తప్పించావు మాకు, కీడొచ్చి పడిపోయేదిగా మాకు అని చెప్పని భార్యను అప్పగించాడు. అప్పుడు అబ్రాహాము మళ్ళీ తిరిగి ఎక్కడికి వచ్చాడు చూడండి. మొదట బలిపీఠం గట్టి స్థలానికి వచ్చాడు, రాయబడ్డాడు. వచ్చిన ఎంత అది? అబ్రాహాము 17 వచ్చిన 21 వచ్చిన 13:4 తాను మొదట బలిపీఠంను కట్టిన చోట చేరాను. అవును. ఎక్కడికి వచ్చాయండి? ఎక్కడికి వచ్చాడు? మొదట బలిపీఠం కట్టిన చోటుకు వచ్చాడంటే ఎందుకు రావాలి అక్కడికి? ఎందుకు రావాలి? తప్పు తెలుసుకుని మళ్ళీ దిద్దుకోవడానికి దేవుడు తిరిగి వచ్చాడు. ప్రైజ్ అలాడ్, హల్లెలూయా. కాబట్టి తప్పు తెలిసిన వ్యక్తి, తప్పు చేసిన వ్యక్తి తన దోషము, తప్పు, పాపాన్ని గ్రహించినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అది ఇస్కరియోతు ఎక్కడికి వెళ్ళాడు?
అధికారి దగ్గరికి వెళ్ళాడు. అధికారుల దగ్గరికి వెళ్ళి యోధాకి అబ్రహాం గారికి ఎంత తేడానో ఆలోచన చేయండి. యోధా తప్పిపోయాడు, అబ్రహాం తప్పాడండి. అక్కడ అబ్రహాం కూడా తప్పాడు, దారి తప్పాడు. కానీ దేవుడు అన్య రాజు చేత హెచ్చరిక చేసి గడ్డి పెట్టిస్తే ఆ గడ్డి తిని బుద్ధి వచ్చి మళ్ళీ ఎక్కడికి వచ్చాడంటే మొదట బలిపీఠం కట్టిన స్థలానికి వచ్చాడు. ప్రైజ్ తలాడు, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యాన్ని వింటున్నాం, చదువుతున్నాం. మరి పగటి వేళ వాక్యాన్ని వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వు వెళ్ళవలసిన చోటుకే వెళుతున్నావా? మాట్లాడవలసిన మాటలే మాట్లాడుతున్నావా? చేయవలసిన భక్తి చేస్తున్నావా? భక్తి వేషం వేసుకున్నావా? ముసుగులో జీవించవద్దు, భక్తి ముసుగులో. భక్తిని హృదయంలో నిలబెట్టుకోండి, అప్పుడు మన జీవితాలకు క్షేమం కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఇంటిలోంచి వెళ్ళిపోయాడా కుమారుడు? వెళ్ళిపోయాడా? ఆస్తి పట్టుకుని విలాసవంతంగా జీవించాలనుకున్నాడు. తండ్రి యొక్క ఆంక్షల్లో బ్రతకడం కష్టంగా ఉంది. నాన్న విలాసవంత జీవితాన్ని ఒప్పుకోడు. కష్టపడి చెమటొచ్చి మా అమ్మ నాన్న ఈ ఆస్తులు సమకూర్చి పెట్టారు. మనం పెట్టేటువంటి ఇలా ఇచ్చలవిడి ఖర్చులకు ఒప్పుకోరు కనుక మరి నాకేం విలాసవంతంగా జీవించాలని కోరిక, స్నేహితులు కలిసి తిరగాలని ఆశ, నాకు ఎంతసేపు అటు ఇటు పిక్నిక్లు వెళ్ళాలని, పార్కులు వెళ్ళి తిరగాలని, ఆ దేశం ఈ దేశం వెళ్ళి రావాలని సరదాలు. జేబులకు అంత డబ్బు వేసుకుని ప్రయాణం చేసి రావాలి, 10 మంది వెంట వేసుకొని. మా నాన్న అటుకు ఒప్పుకోడు. ఆయన ఎంతసేపు జాగ్రత్తగా ఉండాలి నాన్న, అవసరమైనప్పుడు ఖర్చు పెట్టండి, అక్కర్లేనప్పుడు రూపాయి ఖర్చు పెట్టకూడదు అంటాడు. ఈ మనసు నచ్చలే. నాన్నగారు దగ్గరికి వచ్చాడు, తన వాటా తీసుకున్నాడు, చక్కగా సర్దుకున్నాడు బ్యాగులో, సిటీకి వెళ్ళిపోయాడు. వ్యాపార ప్రకటన ఇచ్చాడు. ఎవరైనా సరే తెలియగలరు, నాతో వ్యాపారం చేసేవాళ్ళు ఉంటే నన్ను కలుసుకోవచ్చు, పలానా రూమ్ నెంబర్లో ఉన్నా పలానా లాడ్జ్లో అని ఆర్డర్ ఇచ్చాడు. నీ బొట్టలు నా బొట్టలు అంతా చేరారు ఎక్కడికి. హాయ్ హాయ్ అన్నారు, బాయ్ బాగా చెప్పి మాట్లాడుకున్నారు. మరి ఏంటి ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నారు, మంచి ఐడియాస్ చెప్తారా? ఓహో బ్రహ్మాండ ఐడియాస్ ఉన్నాయి మా దగ్గర, మామూలు ఐడియాస్ అనుకున్నావా? డబ్బులే లేక ఆగిపోయాం. కానీ లేకపోతే మాకున్న ఐడియాలకి డబ్బులుంటే ఈ పాటికి ఆంధ్ర రాష్ట్రాన్ని అట్లా కొనేసేవాళ్ళం, గుప్పిట్లో పెట్టుకునేవాళ్ళం. అట్లాగా అయితే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మీ దగ్గర ఐడియాస్ ఉన్నాయి, ఈ రెండు కలిపి పెట్టామంటే ఇంకేం లేదు, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, బీహార్, గుజరాత్ మొత్తం అన్నీ కొనేసి మనం అనుకున్నారు. సరే ఎంతకాలం వ్యాపారం చేశారో రాయలేదు, కానీ కొంతకాలం గడిచింది. ఏ వ్యాపారం దుర్వ్యాపారం చేశారో రాయబడింది. ఆస్తులు పోయినాయి. అప్పుడు తను నిజమైన పశ్చాత్తాపం కలిగిందంత. కానీ 15 అధ్యాయం 17 నుంచి చదివితే కనబడుతుంది. అక్కడ ఎక్కడికి వచ్చాడో చూడండి మీరు. లూకా సువార్త 15 అధ్యాయము 17 నుంచి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేస్తుని, ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పుదుననుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. దేవుని స్తోత్రం. నిజమైన పశ్చాత్తాపం కలిగింది. ఎక్కడికి వచ్చాయండి? మళ్ళీ తండ్రి ఇంటికి వచ్చాడు. దూరమరిగిన చిన్నతనయ తండ్రి ఇంటికి తరలిరా. తండ్రి ఇంటికి రావాలి. తండ్రి ఇంటికి వస్తున్నావా? చెడాలని చెప్పి అడ్డకపోతున్నావా? కొంతమంది వస్తారండి, మార్పు చెందినట్టుగానే కనపడతారండి, మేలు పొందుకుంటారండి, మేలు దీవెన పొందుకుంటారు, ఆశీర్వాదం స్వచ్ఛత పొందుకుంటారు, లాభాన్ని పొందుకుంటారండి. అంత చక్కగా ప్రశాంతంగా సాగిపోతూ ఉంటుంది. మెల్లిగా ఒక్కొక్క అడుగు వెనక్కి వెళ్తుంటారు. ఆ జీవితంలో శ్రమలు కష్టాలు అనుభవిస్తూ ఉన్నప్పుడు ఎట్టగా పడ్డాలో మళ్ళీ వెళ్తాం సిగ్గు కదా మనకి. అది ఎవరు కలగజేస్తాడు? అపవాది కలగజేస్తాడు. ఒకవేళ మళ్ళీ నువ్వు పశ్చాత్తాపం చెంది నిజమైన మారు మనసు పొందితే ఆ రాజ్యానికి నువ్వు పోకుండా పర్లాగానే పోతావు. కాబట్టి ఆ రాజ్యానికి సభ్యులు తగ్గిపోతారా? నీకేం చేస్తుంది? ఇంకేం మళ్ళీ ఏం వెళ్తావు? వాళ్ళు ఎంత ఏమనుకుంటారు? మానేసి వస్తే ఏమనుకుంటారు వాళ్ళు? ఎరా మళ్ళీ వచ్చావా?
బుద్ధి వచ్చిందా అంటారేమోగా అని చాలామంది వెనకబడిపోయి నరకానికి మార్గాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. నేను పరలోకమును నీకును వ్యతిరేకంగా పాపం చేశానని ఒప్పుకుంటానని లేచి వచ్చాడండి. ఎవరైనా ఎక్కడ పాపం చేశాడంట? పరలోకానికి. నీ ఎదుట పాపం చేశాను, తండ్రి ఇంటికి వచ్చాడు. తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడు కాబట్టి అతని తండ్రి ఎదురుగుండా వెళ్ళాడు, మెడమే పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు, కౌగిలించుకున్నాడు, ఇంటికి తీసుకొచ్చాడు. వాడు చక్కగా స్నానం చేయించాడు. స్నానం అంటే ఏంటి? దేవుని వాక్యం చేత మళ్ళా కడిగారు, శుభ్రపరిచారు. వాక్యం చేత ఉదక స్నానం చేయించాడు. ఆ హృదయంలో పట్టిన మలినం అంతా పోయిందండి, కల్మషం అంతా పోయింది. ఇప్పుడు శుద్ధి చేయబడ్డాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యుల వారు దేవుడిని ఇప్పుడు కనలార చూస్తున్నాడు. దేవుడి తండ్రిని, దేవుడైన తండ్రిని కనలార చూస్తా అన్నాడు. తండ్రి అన్నాడు, అరే అక్కడ మంచి బట్టలు అయ్యిండ్రా. ఏ బట్టలు అయ్యి? పట్టుబట్ల, ఖాదీ సిల్కా, మరి ఏం బట్టలు అంటారా? ప్రశస్తమైన వస్త్రము. దేవునికి స్తోత్రం. ప్రశస్తమైన వస్త్రం తొడిగించండి, ఏలుకు ఉంగరం కూడా పెట్టండి. ఉంగరం రాజానికి కానీ గుర్తు. కాళ్ళకి సమాధాన సిద్ధమని చెప్పులు కూడా తొడిగించండి. మొన్న తేజేషు ప్రధానంలో అతను భారీగా స్వీకరించబడి ఎప్సిబాకు సమాధాన సిద్ధమని చూడనని చెప్పని చెప్పులు కూడా పంపించినట్టుగా నాకు తెలిసింది. దేవుని స్తోత్రం. అమ్మా వేసుకుంటున్నావా? వేసుకో. మీ ఆయన గారు ఎంతో ప్రేమతో పంపించాడు వాటిని. అతనుకున్న ప్రేమకై దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రేమ కడ వరకు కొనసాగవలేను. ఆమేన్. జోడించాడా? ఆ తర్వాత అంటాడు, అరే క్రొవ్విని దోడిని వధించండి రా, మా వాడు దీన్ని అన్నాడు అయింది, మనం అందరం ఇది చేసుకుందాం. ఈయన కుమారుడు చచ్చి బ్రతికాడు అన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపానికి, అబ్రహాం గారి పశ్చాత్తాపానికి, ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయి తిరిగి వచ్చిన కుమారుడు పశ్చాత్తాపానికి తేడా ఉంది. అబ్రహాం గారికి ఫరో బుద్ధి చెబితే కానీ మళ్ళీ తిరిగి బలిపీఠం దగ్గర రారా. అంటే కొన్నిసార్లు బుద్ధి గడ్డి తిని దారి తప్పిపోయినప్పుడు దేవుడు అన్యులతో కూడా మనకు బుద్ధి చెప్పిస్తాడు. గాడితో బెలాంకు బుద్ధి చెప్పించలా, చేపతో యోనాకు బుద్ధి చెప్పించలా, కోడితో పేదరు గారికి బుద్ధి చెప్పించలా. మరి నీకు దేంతో జీవితం వస్తుంది బుద్ధి? తెడ్డుతోనా, లేకపోతే దుడ్డుతోనా, పప్పుగుత్తోనా, అప్పడాల కర్రతోనా, బెల్ట్తోనా, వైర్తోనా? దేంతో చెబితే నీకు బుద్ధి వస్తుంది చెప్పండి. ఇప్పుడు చెప్పండి, నిజంగా బుద్ధి వచ్చిందా? బుద్ధి గడ్డి తింటా ఉందా? మన ఎవడో ఫోన్ చేస్తే దాంట్లో నాకు వినపడతా ఉంది, నీ హృదయం ఎక్కడున్నది? నాకేం తెలుసు ఆడి హృదయం ఎక్కడుందో? నా హృదయం నా దగ్గరే ఉంది. అందులో అడుగుతున్నాడు, నీ హృదయం ఎక్కడుందని. అది నీ చుట్టూ తిరుగుతుంది అన్నాడు. నేను తర్వాత అడిగా, ఎరా హృదయం ఎవరి చుట్టూ తిరుగుతుందిరా అన్న. ఆ తర్వాత మళ్ళీ నేను ఫోన్ చేస్తే ఆ రింగ్టోన్ రావట్లా, నాది మార్చేసి ఉంటాడు. నాకు మట్టుకు అవతరాలు కూర్చుని ఉంటాడులే. నేను స్తోత్రం. ఆడెవడో కాదు, తొమ్మలపల్లి. కాబట్టి ప్రేమ దేవుని పిల్లలారా, నీవు దేవుని నిజంగా హృదయంలో ధరించుకున్నావా? అబ్రహాము దేవుని మాట విన్నాడంటారా? బలిపీఠం కట్టాడంటే విన్నట్టేగా, ప్రార్థన చేశాడుగా. మరి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? దక్షిణ దిక్కు వెళ్ళాడు. వెళ్ళరాని దిక్కుకి వ్యతిరేకంగా వెళ్ళాడండి. అంటే దేవునికి వ్యతిరేకంగా నడిచాడు. కరువు వచ్చినప్పుడు మరి తిరిగి బుద్ధి వచ్చిందని నీకు రావాలని వచ్చాడా? ఇంటి నుంచి వెళ్ళిపోయిన కుమారులాగా రాలా, ఐగుప్తులో పోయాడు. అందుచేత వాక్యాన్ని వింటున్న ప్రియ సోదరి సోదరుడా, మీకు 2 చేతులు జోడించి దైవసేవకునిగా చెబుతున్నా, నీ ప్రయాణం ఇటు కొనసాగుతుంది. దేవుని వైపా, సాతాను వైపా? ఆత్మీయ నడిపింపులో ఉన్నావా, సాతాను నడిపింపులో ఉన్నావా? సాతాను కూడా మభ్య పెడతాడండి. నువ్వు భక్తుడు అవలేని నీకు చక్కగా అనిపిస్తాడు ఈ మనసుకి. నువ్వు బాగా పాడతావు కదా, నీకన్నా పాడాడు ఎవరన్నారు చెప్పు. అసలు నువ్వు ప్రిన్సిపల్ వెయ్యి చేస్తావంటే ఎంత బాగుంటుంది. అబ్బాబ్బా పరచిచ్చి వారు నువ్వు ప్రార్థన చేస్తే అందరూ కూడా బాగా ప్రార్థన చేశాడు ఊగి పట్ల. నువ్వు వాక్యం చెబితే ఎట్లా ఉంటుంది అనుకుంటున్నావు? అబ్బాబ్బా ప్రజల హృదయాలు
ఇలా సాతానుడు మనల్ని మభ్య పెడతాడు. ఆడి మాటల్లో పడ్డామా నరకానికి మెట్టు కిందకి వేసుకుంటాడు. మనం ఉన్న చోట నుంచి నరకం కిందగా ఉంది, కింద దిగి వెళ్తున్నాం. జాగ్రత్తగా భక్తి చేయవలసిన వారం అయి ఉన్నాము. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మీరు తప్పనిసరిగా రూతు గ్రంథంలోకి రావాలి. రూతు గ్రంథంలో చక్కటి ఉపదేశం ఉంది. అక్కడ మొదటి అధ్యాయంలో మనం గమనించినట్లయితే 8-13 చదువుదాం. నయోమి తన ఇద్దరు కోడండ్లను చూచి మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళిపోండి. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపును గాక. మీలో ఒక్కొక్కతే పెండ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నొందినట్లు యెహోవా దయచేయును గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. అంతట వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా, నయోమి, నా కుమార్తెలారా మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా? మిమ్మల్ని పెండ్లి చేసుకొనుటకై ఇంక కుమారులు నా గర్భం నొందురా? నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి. నేను పురుషునితో నుండలేని ముసలిదానను, నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా? మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక ఒంటరి కత్తెల ఇందురా? నా కుమార్తెలారా అది కూడదు. యెహోవా నాకు విరోధి అయిను, అది మిమ్మల్ని నొప్పించినంత కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను. రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోటికోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోటికోడలు వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు 17 వరకు చాలు. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టువనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన యెడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. మనందరూ బయలుదేరి ఎక్కడికి వచ్చారండి? బెత్లెహేం వచ్చారు. బెత్లెహేం అంటే ఏంటి? రొట్టెల ఇల్లు. రొట్టెల ఇల్లు విడిచిపెట్టేసి ఎక్కడ పోయింది నయోమి గారు? మోయాబు దేశం వెళ్ళింది. మోయాబు దేశం వెళ్ళింది. ఇప్పుడు కరువు సంవత్సరాల తరబడి ఉంటుంది. 10 సంవత్సరాలు ఉన్నారని రాయబడింది అక్కడ. 10 సంవత్సరాలు కరువే ఉందంటారా? వెళ్ళిన తర్వాత ఎలా వెళ్ళింది? సమృద్ధిగా భర్త 2 కుమారులతో వెళ్ళింది. అక్కడ వెళ్ళిన తర్వాత మోయాబు స్త్రీలను వారి కుమారులకు పెళ్లి చేశారు. భర్త కుమారులు 3 కూడా దేవుని ఉగ్రత గురించి చనిపోయారు. అప్పుడు బెత్లెహేములో ఆహారం ఉందని వింది. అక్కడ వెళ్ళిపోదాం అనుకుంది. కోడళ్ళు ఇద్దరితో చెబుతున్న, అమ్మాయిలారా, మీరు వయసులో ఉన్నట్టు ఆడపిల్లలు, భర్తను కోల్పోయిన వారు ఉన్నారు. నేను మిమ్మల్ని వెంట పెట్టుకుని మీకోసం ఒకవేళ నా పురుషుడితో నేను గడపగలిగినప్పటికీ బిడ్డలో కలిగి మీకు ఇస్తారనేటువంటిది నాకు ఆ నమ్మకం లేదు. కాబట్టి మీరు తిరిగి వెళ్ళిపోమని చెప్పినప్పుడు 1-2 సార్లు వస్తామని అన్నారు. ఆ తర్వాత వెళ్ళిపోండి అమ్మ అనగానే ఓర్ప ఏం చేసిందంటే ముద్దు పెట్టుకుంది. ముద్దు పెట్టుకుని మెల్లగా వెనక్కి వెళ్ళిపోయింది. బైబిల్లో చాలా ముద్దులు ఉన్నాయండి. నోటి ముద్దులు అని పరమగీతాల్లో రాస్తాడు. మెడ మీద పడి ముద్దు పెట్టినాడు తండ్రి. ఓర్ప అత్తను ముద్దు పెట్టుకుంది. ఇస్కరియోతు యూదా ప్రభువుని ముద్దు పెట్టుకున్నాడు. మరి ఏం ముద్దు పెట్టుకుంటున్నావు? ముద్దుల్లో తేడా లేదు. అప్పగించే ముద్దు అది, వెళ్ళిపోయే ముద్దు ఇది. దూర ప్రాంతానికి వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు మళ్ళీ మనం ఆలంకన చేసుకుని ఒకరికొకరు మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటాము. ఏ ముద్దు పెట్టుకుని దేవుణ్ణి ఎలా ముద్దు పెట్టి? పాదాలు ముద్దు పెట్టుకుంది, తల వెంట్రుకలతో తుడిచి అత్తరుతో కడిగి. ఆ ముద్దు ఎలాంటి శ్రేష్టమైన ముద్దు? యేసు ప్రభు వారిని ఏ రీతిగా ముద్దు పెట్టుకుంటున్నావు? మరీలాగా పాదాలు కడిగి తుడిచి అత్తరు పోసి ముద్దు పెట్టుకుంటున్నావా? ఓర్పలాగా వెళ్ళిపోవడానికి ముద్దు పెట్టుకుంటున్నావా? ఇస్కరియోతులాగా అప్పగించడానికి ముద్దు పెట్టుకుంటున్నావా?
తిరుగుచిన కుమారుని ప్రేమించి ఆహ్వానించడానికి వీళ్ళ తండ్రిలాగా ముద్దు పెట్టుకుంటున్నావా? ఈ పగటి వేళ మనం ఏ ముద్దును పెట్టుకుంటాం దేవుణ్ణి? కరెంటు లైట్ ఇరుగుతుంది సార్, చాలామంది అరిచే ముద్దు పెట్టుకున్నారు. ఏంటి ఆడి చరిత్రలో ఏముందో నాకు అర్థం కాదు. లైట్ ఏం కానీ ఇంకా చేస్తున్నారా పనులు? చేసేవాళ్ళు ఉంటారులే, కానీ నువ్వు చేయకపోతే ఎవరు చేరకుంటామమ్మా. ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. ప్రియమైన దేవుని పిల్లలు, ఈ పగటి వేళ దేవుణ్ణి ఏ రకమైన ముద్దు పెట్టుకుని వెంబడిస్తున్నావు? నీ ముద్దుకి గల కారణం ఏమిటి? నీ ముద్దు దేవుడు ప్రేమించే ముద్దేనా? అక్కడ ఇంకొక ఆమె ఉంది. ఆమె అంటుంది, అమ్మ అత్తయ్య నీ వెంట రావద్దు అని మాత్రం నన్ను అనమాకు. నేను తీర్మానం చేసేసుకున్నా, నువ్వు నీ దేవుడే నా దేవుడు. రూతుకి అంతమంది దేవుడు తెలుసా? అత్తగారి దగ్గరికి వచ్చేంత భక్తి నేర్చుకుందండి. మా అత్తగారు సేవించే దేవుడు నిజమైన దేవుడు అని ఎరిగి ఉండి, మా తల్లిదండ్రులు ఏంటో ఉన్నట్టు వాటిని సేవించుట కంటే మా అత్తగారు సేవించే దేవుడిని సేవించినట్టయితే, ఆరాధించినట్టయితే పరలోకాన్ని చేర్చబడతానని నీకు నమ్మకం ఆయన కలిగింది. నువ్వు తింటే తింటా, నువ్వు ఉన్న చోటే ఉంటా, నీతో వస్తా, మరణం తప్ప నన్ను ఏది వేరు చేయడానికి వీల్లేదు. మనసు కుదుర్చుకుందని నయోమి కూడా ఎరిగిండి రమ్మంది. ఇద్దరు బెత్లెహేముకి వచ్చారు. అంటే రొట్టెలు దేవుని ఇంటికి వచ్చారు. దేవుని స్తోత్రం. ఇది అసలైన సిసలైన పశ్చాత్తాపానికి సూచన. నయోమి అంటుంది, నన్ను మారా అనమాకండి, సరే నయోమి అనమాకండి, మారా అనండి. అంటే నేను చెడిపోయి ఉన్నా, నా బ్రతుకు చేదైపోయింది. చేదైన నీ జీవితాన్ని మధురంగా మార్చగలడు నీ ప్రభు. హల్లెలూయా. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. హల్లెలూయా. ఏమండి, ఏ అనుభవం? మారా అనుభవంలోకి వెళ్ళాను కదా, అట్లాగే పోతావా మారాలో? అలాగే మారాలను బట్టి కొట్టుకుపోతావా? మారాని మధురంగా మార్చుకోవడం నీ చేతిలో ఉంది. ఏంటోంది? దేవుని దగ్గర రావాలి. ప్రభా, నేను నా బ్రతుకు మారాలాగా మారిపోయింది, మారా జీవితాన్ని మధురంగా మార్చగల శక్తివంతుడు నీవేనని పాదాలు పట్టుకుని వదిలిపెట్టనని చెప్పని అంతే. సరే, వదిలిపెట్టమనేదాకా వదిలిపెట్టకూడదు మనం. అంతేగాని ఊరికి చిలక పలుకలతో ప్రార్థన చేసి ఎక్కడి నుంచి కాకుండా వెళ్ళిపోతే నీ మారా బ్రతుకు మారదు, మరణము నీకు తప్పదు, అగ్నిగుండం నీకోసం కాసుకొని ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అందుచేత మారా జీవితాన్ని పగటి వేళ మధురంగా మార్చుకోవాలి. ఎప్పుడు కూడా రక్షణ పొందడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తికి పక్కన ఎప్పుడు కూడా ప్రతికూల వ్యక్తి ఉంటారండి. మీరు కావాలంటే శిలువలో వేలాడుతున్న ఇద్దరు దొంగలు ఉన్నారా? అక్కడ ఇద్దరు ఉన్నారు, ఇక్కడ ఇద్దరు కోడళ్ళు ఉన్నారు. అక్కడ ఇద్దరు దొంగలు ఉన్నారు, ఇద్దరు కోడళ్ళు ఉన్నారు. ఒక కోడలేమో వెళ్ళిపోవడానికి సిద్ధపడింది, ఇంకో కోడలేమో అత్తగారిని వెంబడించడానికి సిద్ధపడింది. సిలువ వేయబడిన దొంగల్లో ఇద్దరిలో ఒకడు ప్రభువుని చూస్తూ ఉన్నప్పటికీ, ఆయన ప్రార్థన వింటూ ఉన్నప్పటికీ మార్పు చెందల, దూషించాడు. రెండోవాడేమో పశ్చాత్తాపడ్డాడు. నువ్వు ఎప్పుడైతే నిజమైన పశ్చాత్తాపం చెందాలనుకుంటావో, ఎప్పుడైతే మార్పు చెంది దేవుని బిడ్డగా జీవించాలనుకుంటావో, నీ ప్రక్కన ఇప్పుడు ప్రతికూల పరిస్థితి తోడుగా ఉంటుంది. గుర్తుపెట్టుకో, అది నేను వెనక లాగుతూ ఉంటుంది. అరే మా అక్క వెళ్ళిపోతుంది, ఓర్ప అక్క చెల్లు లేకపోతే తోటుకోళ్ళు, నేను కూడా వెళ్ళినా బాగుండేదేమో. ఆ వెధవరాలు ఏమీ లేదు, మా అత్త వస్తాను మాట అనేసాను కావాలన్నా అనుకుందంటే చాలా జాగ్రత్తగా భక్తిశాలి. వాళ్ళు ఎవరో చేశారు కదా అని మీరు చేయవద్దు. నీవు చేసే భక్తి నీ ఆత్మకు ఉపయోగకరంగా ఉండాలి, దేవుడు మెచ్చేదిగా ఉండాలి, దేవునికి నచ్చిందిగా ఉండాలి. ఆ దేవుడికి నచ్చిన భక్తి మనం చేస్తే ఆయన మెచ్చుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఇక్కడ కూడా మన లూకా సువార్తలకు వెళ్ళాలి. ఇద్దరు దొంగలు 23వ అధ్యాయంలో 39 నుంచి రాయబడి ఉంటాయి, 43వ వచనం వరకు. అక్కడ మనం వేలాడవేయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు ఆ యేసు ప్రభువారిని సిలువేశారండి.
ప్రభువారిని పట్టుకున్నారు, కొట్టారు, అన్యాయపు తీర్పు తీర్చారు, కొరడాలతో కొట్టారు, శిరస ముండ్ల కిరీటం పెట్టారు, చేతుల్లో కాళ్ళ చీలలు కొట్టారు, శిలువలు నిలవబెట్టారు. కానీ వాళ్ళకి శిక్ష ఏమి ఎగిలా, వాళ్ళకేమి ముళ్ళ కిరీటం పెట్టలా, వాళ్ళకేం కొరడ దెబ్బలు తగల్లా, వాళ్ళని మేకులతో బందీల తాళ్ళతో కట్టారంట అక్కడ. ఏమండి, వాళ్ళని తాళ్ళతో కట్టారు. యేసు ప్రభు వారినేమో హింసించారు, వీళ్ళని తాళ్ళతో వేలాడదీశారు. ఆ సిలువ వేలాడుతున్నటువంటి దొంగ యేసు ప్రభు వారు వేయబడిన సిలువకు ఒక 6 అడుగులు 10 అడుగులు అట్లా దూరంలో ఉంది. ఇటు పక్కనాడు, ఇటు పక్కన ఉన్నాడు. వీడంటాడు, నువ్వు గొప్ప గొప్ప చేశారని చెప్పుకుంటున్నావుగా, నీళ్ళని ద్రాక్షారసంగా మార్చానంటున్నావుగా, కుష్ఠరోగులను స్వచ్ఛపరచని చెప్పుకుంటున్నారుగా, పక్షవాయువులని పాపాలు క్షమించబడిన పరిపెత్తుబారని చెప్పావంట కదా, గుడ్డివాళ్ళు ఎదుర్కొచ్చినప్పుడు వాడికి చూపించావంటగా, చనిపోయిన లాజర్ను కూడా లేపావంటగా, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచగా ఇంకా గంపలు మిగిలినవి అంటగా, 5,000 మంది తినగా. మరి ఇన్ని చేసినాడు, నీ శక్తి ఏమైపోయింది, నీ బలం ఏమైపోయింది, నీ అధికారం ఏమైపోయింది, నీ ఆధిక్యత ఏం చేసావయ్యా? నువ్వు ఒకసారి దిగు కిందకి, మమ్మల్ని కూడా దింపు, నువ్వు దేవుడు అయితే అని ప్రభువుని నిందిస్తున్నాడు. ప్రభువారు ఏమో ప్రార్థన చేస్తున్నాడు అక్కడ వేలాడుతూ, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగరు, వీరిని క్షమించమని ఆయన ప్రార్థన చేస్తామన్నాడు. ఆ శ్రమ పడుతూ కూడా ఆయన ప్రార్థన చేస్తామంటే ఆయన చేసే ప్రార్థన చెవిలో పడలేదండి. దేవుడు హింస పెట్టే వారి కోసం ప్రార్థన చేస్తామంటే ఆయన ప్రార్థన ఈ చెవికి ఏమి వినపడలా. నువ్వు గొప్పవాడని చెప్పుకున్నావుగా, ఏదో పెద్ద నీ గొప్పదనం చూపించు, నువ్వు దిగు సిలువల నుంచి నన్ను కూడా దింపు చూద్దాం, అప్పుడు నమ్ముతానేమో అన్నట్టుగా ఉంది ఆవిడ. రెండోవాడు ఈ పక్క 6 అడుగులు అనుకుందాం, అటు పక్క 6 అడుగులు అనుకోండి. ప్రార్థనకి దంగం మధ్య 12 అడుగులు దూరం ఉంది. వాడేమంటాడంటే, వాడేమో దేవుడిని దూషిస్తామంటే ఈ దేవుళ్ళ దైవత్వాన్ని చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన దేవుడు కాకపోతే ఎంత హింసలు పెట్టి కొట్టి తిట్టి చిత్రహింసలు పెట్టి కొడాలతో కొట్టి రక్తం కాటట్టుగా హింసించి సిలువ భారాన్ని మోయించి ముళ్ళ కిరీటం పెట్టి చేతుల్లో కాళ్ళలో చీలలు కొట్టి నిలువ పెడితే ఇంకా వాళ్ళని క్షమించమంటున్నాడు. ఈ మాట సామాన్యుడు పలకలేడు. కాబట్టి ఆయన దైవత్వ లక్షణాలను ఇటు కన్నులారా చూస్తూ ఉన్నాడు. ఒక హృదయం గ్రహించిన వెంటనే ఆడు ఏమన్నాడంటే అక్కడ చదువునైనా రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు, శిలువ మరణం పొందుతున్నావు గనుక దేవునికి భయపడవా? నువ్వు ఎవరికి భయపడవా? దేవునికి భయపడవా? రెండో వాడికి ఎవరు కనపడుతున్నారు? ఎవరు కనపడుతున్నారు? దేవుడు కనపడుతున్నాడు. మీకు దేవుడు కనపడేటప్పుడన్నా దేవుడు ఎక్కడ కనపడతాడండి? కళ్ళ అవి కనపడతాయి, ఈ కనపడతాయి, ఏ కనపడతాయి? మన మనసులో ఉన్నాయన్నీ కళ్ళకి వస్తాయండి. పగల వేళ అనుకున్నాయన్నీ రాత్రి కళ్ళకి వస్తూ ఉంటాయి. కొంతమందికి పగలు ఈ చూస్తూ ఉంటారు టీవీల్లో భయంకర దృశ్యాలు, రాత్రి అయ్యే కళ్ళకి వచ్చి అమ్మో ఉరికిపడు, ఏంటంటే ఏంటో నా మీద పెట్టినట్టుగా తరుముకొస్తా ఉంది. నీకెవరు కనపడుతున్నారు? ఏదో పాట ఉందిగా, ప్రియ యేసుని వదనంలో దేవుడు కనిపించాను, ప్రియేస ప్రభు యేసుని వదనం పాడినది. నా దేవుడు కనిపించే శ్రీ యేసుని వదనములో, నా దేవుడు కనిపించే పాపాత్ముల బ్రోచుటకై కృపనందెను కలువరిలో, పాపాత్ముల బ్రోచుటకై మృతి నందెను కలువరిలో, కముకై చిరజీవముకై ప్రార్థించెను నా మనసు శ్రీ యేసుని వదనములో, నా దేవుడు కనిపించే. హల్లెలూయా. దేవుని యొక్క వదనం అంటే ఆ ముఖం
దేవుని ముఖ వర్చస్సులో ఏం కనపడ్డాడంటే కుడివైపు దొంగకు యేసయ్య వదనంలో దేవుడు కనపడ్డాడు. ఈ పగటి వేళ వాక్యాన్ని వింటున్న మనకు దేవుని వాక్యం బోధిస్తుండగా యేసుక్రీస్తు శిలువలో బలిగా అర్పించబడిన ఆయన యొక్క ఆ మోము కనబడాలి, నీకు ఆ దృశ్యం కనబడాలి, ఆ దృశ్యం నీ హృదయం తాకాలి, నీ కదిలించాలి, నీ బండరాతి గుడిని బద్దలు కొట్టాలి, నీ పాపపు ఆ గూడు చెదిరిపోవాలి. అప్పుడే యేసయ్య కనపడతాడు. సౌలుకు పాప పొరలో ఉన్నంత కాలం యేసయ్య శక్తి కనపడలేదు. ఎప్పుడైతే పొరలో రాలిపోయినాయో యేసయ్య శక్తి కనిపించే దేవునికి మహిమ కలుగునగాక. నీకు దేవుడు కనపడకుండా ఏ పొరలు అడ్డుగా ఉన్నాయి, ఆ పొరలు ఈ పగటి వేళ నీ నుండి తొలగిపోవునగాక. అప్పుడు అంటున్నాడు, చదవండి. మనకైతే ఇది న్యాయమే, మనకిది న్యాయమే, మనకన్నాడు. నేను కూడా ఇలాంటి వాడిని, నేను ఇలాగ ద్రోహిని, పాపిని, దొంగని, దుర్మార్గుడిని, దోచుకునేవాడిని, పాపిని. ఎన్ని హత్యలు చేసి ఉంటాం మనం, ఎన్ని దుర్మార్గ కార్యక్రమం చేసాం మనం. మన ఇద్దరికి న్యాయమేరా ఇది? కానీ మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి గొప్ప జడ్జిమెంట్ ఇచ్చాడండి. నువ్వు దేవునికి భయపడవా అంటాడు, మనకి న్యాయమే, ఈయన ఏ తప్పిదమును చేయలేదన్నాడు. నేను స్తోత్రం. గొప్ప తీర్పు చెప్పేశాడు. ఏమండి, ఆయన జడ్జియా? సుప్రీంకోర్టు జడ్జియా? ఏమండి, సుప్రీంకోర్టు జడ్జి ఆయన? ఒక బందిపోటు దొంగ అండి. ఓ బందిపోటు దొంగ హృదయంలో దేవుడు కార్యం జరిగించినందున బందిపోటు దొంగ ఒప్పుకుంటాడు పశ్చాత్తాపంతో. ఆయన దేవుడు అని చెప్పాడు ఒకటి, ఈయన ఏ తప్పిదమును చేయలేదన్నాడు. ఆయనను చూచి మనకి ఇది న్యాయమే. ఎందుకంటే మనం చేసాం ఇవన్నీ, మనం చేసిన దురాఘాతాలు కానీ ఏమి ఎక్కడ పాలు పొందుకోవాల. ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఆయన రక్తం మన ప్రతి పాపను కడిగి వేస్తాను ఎరిగిన వాడై ఉండి అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకును. ఆయన వానితో నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందని ప్రభు వెంటనే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందు అని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. 3 మాటలు. నువ్వు దేవునికి భయపడవా? మనకిది న్యాయమే, ఆయనలో ఏ తప్పిదనం లేదు. తప్పులన్నీ మన దగ్గర పెట్టుకొని, దోషాలన్నీ మన దగ్గర పెట్టుకొని, దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం చేశాడు, పొద్దున్నే చర్చికి వెళ్తానా, ఎన్ని పనులు ఉన్నా అవన్నీ చేస్తాను పనులు, అక్కడ ఎన్ని పనులు చేస్తాను చర్చిలో. నేను ఉదయం వెళ్ళిన తర్వాత ప్రార్థన వచ్చే వరకు అన్ని పనుల్లో నేను ఎక్కడో చోట పాలు పొందుకుంటానా. ఆయన నాకేం చేశాడు దేవుడు? నువ్వు వచ్చావు మంచిదే, పరిచయం చేసావు బాగానే ఉంది, పశ్చాత్తాపడ్డావా? దేవుని దైవత్వాన్ని గ్రహించగలిగావా? ఆయన నిర్దోషి అని గుర్తించగలిగావా? ఆయన రక్తం నా పాపాలు కడిగి వేసి గుర్తించి అక్కడి నుంచి పాపానికి దూరంగా వచ్చేసావా? యోసేపు పాపానికి దూరంగా పారిపోయాడు. ఆ పాపానికి దూరంగా నువ్వు చేయబడినప్పుడు అసలే పశ్చాత్తాపం కలుగుద్ది. ఇస్కరియోతు యూదా వచ్చాడు, పశ్చాత్తాపడ్డాడు, కానీ వెళ్ళవలసిన చోటుకి వెళ్ళలేకపోయాడు. అక్కడ తంట వచ్చింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు వెళ్ళవలసిన చోటు ఏదో తెలుసుకొని అక్కడికి వెళ్ళు. నువ్వు పశ్చాత్తాపం ఎక్కడ పడాలో అక్కడ పశ్చాత్తాపడు. మీ కుటుంబాలు, మీ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక అప్పుడు రూతమ్మ ముద్దు పెట్టుకుంది. ఇక్కడ దొంగ కూడా ఒకడున్నాడు ప్రత్యర్థిగా. కుడిప్రక్కడేమో దేవుడిని నమ్ముతా ఉంటే అడే నువ్వు దేవుడు దిగిరా. రూతమ్మగా ఓర్ప, కుడిపక్క దొంగగా ఎడపక్కన దొంగ. నేను మాట చెప్పినా మీరు ఏమనుకోమాకండి ఉంటే, మీరు వాక్యాన్ని జాగ్రత్తగా వినాలనుకుంటే తెలిసిన మనుషుల పక్కన కూర్చుంటే మీరు వాక్యం వినలేరు. మీరైనా సరే తెల్లనాడు పక్కన కూర్చోాలనుకోండి, మనం వాక్యాన్ని వినగలుగుతాం. తెలిసిన వాళ్ళ పక్కన, స్నేహితుల పక్కన కూర్చున్నామంటే నువ్వు వాక్యాన్ని సరిగ్గా వినలేవు. ఎందుకు చెప్పమంటారా? మగాళ్ళు అయితే, బ్రదరు బైక్ మంచి మార్చామంటగా, అలా అరుంధతి మొన్నే మార్చాను,
నా బైక్ 50,000 కట్టాడు, కొత్తది 2,50,000. మిగతా ఫైనాన్స్ చేసేలే. ఏం కొన్ని మారాలనుకున్నా. ఏం తీసుకోమంటావు? పల్సరా, యమహానా, ఏం తీసుకోను? ఫ్యాషన్ ప్లస్సా, అదే వస్తున్నాయి రకరకాలుగా. ఆడాళ్ళు అయితే రోజక్క ఏం తెచ్చారు బావగారు? మటనా చికెనా? ఏ తేలేదు అబ్బాయి, వాడు చెత్తపడి శారీరు ఒప్పుకోవడం. ఎవరు వాక్యం అయిపోయింది. సరే కానీ ముందు లైన్లో కూర్చొని చూసావా? గ్రీన్ చీర కట్టుకుంది. ఆ లైన్లో కూర్చోలే, అదే నెమలి పించు కలరు మెళ్ళ వేసుకొని చూసావా? కనపడాలని మరీ పైకి వేసుకొచ్చింది. వాక్యం ఎక్కడట్లా మనం. అందుకే తెలిసిన వాళ్ళ దాకా, నా స్నేహితుల బాగా కూర్చోమాకండి, దూరంగా కూర్చొని మీరు వాక్యాన్ని కలుగుతారు. ఆడిద్దరు దొంగల స్నేహితులేగా. ఆడి మాట వినలా, ఎన్నాడు అయిపోయేవాడు. ఓర్పారుగుతూ తోటికోడలేగా వినలా మాట. నువ్వు ఎవరి మాట వింటున్నావు ఈ పగటి వేళ? నవ్వుకుంటున్నారు కొంతమంది, నాకు తెలుసు. మనం చెప్పుకునే మాట బాగా పాస్టర్ గారికి తెలిసి అటు తెలిసినాయి అని. నేను ఎవరి గురించి చెప్పలేదు బాబు, నన్ను క్షమించాలి. జనరల్గా చెబుతున్నా. సహజంగా పరిచయస్తులు కూర్చొని అనుకోండి, ఏవో చెప్పుకుంటాం కబుర్లు, తర్వాత ఖాళీ లేనట్టుగా. ఈ 2 గంటలు దేవుని దగ్గర హృదయాన్ని అర్పించి నన్ను మాటలు వినేది, ఇంటికి వెళ్ళి గంట కూర్చోండి. నేను ఎవరొద్దన్నారు? నిన్ను ప్రార్థన అయిపోయింది, కూర్చొని మాట్లాడుకోండి పిచ్చాపాటి. అవంగానే ఆమె అనగానే గబ ఆమె కూర్చోలో కుర్చీ కూడా తీరండి. వీళ్ళ తాతయ్య గారు ఎవరు తీస్తారు ఆమె కుర్చీ? మా తాతయ్య, మీ తాతయ్య. అరే కూర్చున్నావు కదా, వేసారు వాళ్ళు. వెళ్ళేటప్పుడు ఆ కుర్చీ తీసి అక్కడ పెట్టి వెళ్తే ప్రేమ దేవుని పిల్లలారా, మిమ్మల్ని అనాలని కాదు కానీ రూత్ అంట అత్తగారిని హత్తుకుందంట. ఏం చేసిందండి? హత్తుకుందా రూతమ్మ? బైబిల్లో ఉందా? 14-17 వచ్చిన ఆలోచనప్పుడు రూతు హత్తుకొనని రాయబడింది. ప్రభుని హత్తుకుంటున్నావా? ప్రభుని ఆలింగనం చేసుకుంటున్నావా? ప్రభుని అంటగట్టబడుతున్నావా? నేను వదిలిపెట్టను, నిన్నే పట్టుకుంటా, నీతోనే వస్తా. హత్తుకునే ప్రేమ కావాలి. అంటి పుట్టట కాదు, జట్టు అలా అటాటం అంటే వెళ్ళిపోవటం కాదు. హత్తుకునే విశ్వాసం మనకు అవసరం అయ్యున్నది. యోనాతాను, దావీదు హృదయం కలిసిపోయింది, హత్తుకొని పోయారు. మా తండ్రి నీకు ఎటువంటి మరణ పరిస్థితులు కలగజేసినా నేను నీకు అండగా ఉండి ఆ పరిస్థితి రాకుండా కాపాడుతానని యోనాతాను దావీదు గారితో మాట్లాడినట్టుగా చూస్తూ ఉంటాం. కాబట్టి ఇలాంటి హత్తుకొని జీవించే భాగ్యం మనకు చాలా అవసరం అయి ఉన్నది. హల్లెలూయా. ఇంకొక ఆయన గురించి చెప్పి మనం ఊహించేస్తా. లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఇద్దరు భక్తులేనండి, ఇద్దరు కూడా భక్తులే. ఒక ఆయన పరిసయుడు, ఇంకొక ఆయన సొంగరి. పరిసయుడు ప్రార్థన గురించి నేను చెప్పదలుచుకోలేదు కానీ సొంగరి ప్రార్థన అక్కడ రాయబడింది. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యము చాలా ఏం చాలదండి, ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు గుండెలు బాదుకుంటూ రోదన చేస్తూ దేవా పాపినైన నన్ను కరుణించుమని పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఇంతకాలం భక్తి చేస్తున్న ఏడనాడైనా గుండెలు బాదుకుంటూ ప్రభువా నేను పాపిని, నేను దుర్మార్గుండను, నేను దుర్మార్గురాలను, నేను నోటి ఒక్కరుగా మాట్లాడే వ్యక్తిని, నేను చాలా పాపక్రియలు చేశాను, నా హృదయంలో పాపం, నా చేతులతో పాప స్థలాలకు వెళ్ళొచ్చాను, నేను పాపంలో పుట్టి పాపంలో పెరుగుతున్నా, నా పాపాన్ని క్షమించున్నా ఆయన. ఈరోజు నా గుండెలు నీ వాక్యం చేత కరిగించబడ్డాయి. ఇదిగో నా హృదయాన్ని ఇది తోపరించుకుంటున్నాను, నా పాపాన్ని కడిగి వేయించే పశ్చాత్తాపం ఏనాడైనా గుండెలో బాదుకుంటూ ప్రార్థన చేసావా? శంకర్లాగా చిలక పలుకులు ప్రార్థన, తీయని పలుకులతో చక్కగా ఆయా మాటలు పొందుపరిచి ప్రార్థన అందంగా కనపడాలి కాదండి. ప్రార్థన చేసినప్పుడు నీ హృదయం దేవునికి అందంగా మార్చబడాలి.
అందరు చెప్పరా హల్లెలూయ. కొంతమందికి సిగ్గులే మార్చిపోయింది. ప్రియమైన దేవుని పిల్లలారా, అసలైన స్థితిలో మార్పు వచ్చినాడు ఎప్పుడు గుండెలో బాదుకుంటూ రోధిస్తాడండి. వాక్యం విన్న తర్వాత నిజమైన పశ్చాత్తాపం కలిగితే కన్నీటితో వెళ్తాడు తిరిగి. ప్రభువా ఈ పగటి వేళ నాతో మాట్లాడావు నాయన, నేను ఇప్పటివరకు దోషం కాదని అనుకుంటూ వచ్చా, ఇది నేరం కాదనుకున్నా, ఇది అపవిత్రత కాదనుకున్నా, ఈరోజు బద్దలు కొట్టినట్టుగా నా గుండెతో మాట్లాడి బద్దలు కొట్టావు నా పాపాన్ని. ఆ బద్దలు కొట్టినటువంటి ఆ గుండెలో నుంచి నా పాపపు విషం తొలగిపోయింది. నా కన్నులకు అసలైన శిశులైనటువంటి ఆ సత్యాన్ని తెలియపరిచావని కన్నీటితో నింపబడిన గువ్వలాగా తిరిగి వెళ్ళాలి అని స్తోత్రం. అది అసలైన శిశులైన పశ్చాత్తాపం. ప్రభుని అప్పగించాడు, దొంగ ముద్దు పెట్టుకున్నాడు. ప్రభు శ్రమ పడిన తర్వాత అంటే అప్పుడు పశ్చాత్తాపడంటే ఎక్కడికి వెళ్ళాలి? ప్రభు నేనే దుర్మార్గుణ్ణి, నేను ఆ కార్యం చేసి నేను అప్పగించానని చెప్పి ప్రభు పాదాల దగ్గర వెళ్ళాల్సింది పోయి ఆయన శిష్యుడిగా జీవించినప్పటికీ అధికారుల దగ్గరికి పోయాడు. కానీ యోధాకి ఎప్పుడు పరలోకం లేదు. కుమారుడు తిరిగి వచ్చాడు. అబ్రహాం గారు కూడా దేవుడిని చూపించేసాను వెళ్ళమంటే పెద్ద భక్తుడిలాగా బయలుదేరాడు. భక్తుడు అనిపించుకొని బలిపీఠం కట్టాడు బేతేలు దగ్గరలో. అటు హాయి ఉంది, ఇటు బేతేలు కూడా ఉంది. బేతేలు దగ్గర బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినట్టు ప్రార్థనలో ఉండాలా? మళ్ళీ ఇక్కడి నుంచి జోలు పెట్టేసి అడ్డు వెళ్ళాడు. ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఏం కరువు అది? ఆత్మీయ కరువు, వాక్యం కరువు, భక్తి కరువు, దేవుని నీతి కరువు, దేవుని పరిశుద్ధత కరువు, దేవుని దర్శనం కరువు వచ్చేసింది. ఐగుప్తు రాజు హెచ్చరిక చేస్తే కానీ మళ్ళీ బుద్ధి రాలా. తిరిగి మొదట బలిపీఠం కట్టిన చోటికి మరలా వచ్చాడని రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ప్రేమ దేవుని పిల్లలారా, యాకోబు కూడా అంతే. ముందు ఎక్కడో పోయాడు, సుక్కోతో పోయాడు, అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడు, చేశాడు. దేవుడు ఎప్పుడైతే శిక్ష విధించాడో కుమార్తె జీవితం ద్వారా బుద్ధి వచ్చి మళ్ళీ ఎక్కడికి వచ్చాడంటే ఎక్కడ రాయి నిలవబెట్టాడో, ఎక్కడ రాయి మీద ఆయన నూనె పోసాడో అక్కడికి తిరిగి వచ్చాడు. దేవుని స్తోత్రం. మరి సహోదరి సహోదరుడు, నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావు? అసలైన చోటుకు వస్తున్నావా? యాకోబులాగా వచ్చావా? అబ్రహాం గారిలాగా వచ్చావా? ఇంటి నుంచి వెళ్ళిపోయిన కుమారులాగా వచ్చావా? ఋతుములాగా హత్తుకుంటున్నావా? అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటే మన కొరకు పరలోక రాజ్యం సిద్ధపరచబడి ఉంది. అటు ధన్యత దేవుడు మన అందరికీ దయచేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నచ్చితే ఒక లైక్ పెట్టండి, లేకపోతే వద్దు. చిన్న ప్రార్థన చెబుతాం, తర్వాత మనల్ని కట్టేస్తారు లైవ్. కృపగల మా తండ్రి, కరుణామయుడా, దయామయుడా, యేసు ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు నాయన. ఈ పగటి వేళ ఆరాధనలో మీరు మాతో ఉండి మాతోనూ మీరు మాట్లాడారు. మీ మాట సత్యం తండ్రి. మేము నీతిమంతులు అనుకోవడం కానీ మా నీతి మీ దృష్టికి మురికి గుడ్డల్లాగా కనపడుతుంది అన్నారు. అబ్రహాం ఎప్పుడైతే నేను దక్షిణంగా ప్రయాణం చేశాడో కరువు వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు తిరిగి మళ్ళీ మొదట బలిపీఠం కట్టిన చోటుకి వచ్చాడు తండ్రి. అలాగే మేము కూడా నా తండ్రి బుద్ధి లేక అటు ఇటు తిరుగుతూ ఉంటే తిరిగి మళ్ళీ బలిపీఠం దగ్గర చేరడానికి కృపాను గ్రహింపు చేయండి, ఆశీర్వదించండి. ఋతు లాంటి జీవితం, కుడి ప్రక్కన వేలాడబెడుతున్న దొంగ లాంటి ఆత్మీయ జీవితాలు, తిరిగి వచ్చిన కుమారుడు లాంటి బుద్ధి మా అందరికీ దయచేసి మీరు మా కొరకు సిద్ధపరచండి. ఆ రాజ్యంలో మనం వారసులుగా చేర్చమని యేసు క్రీస్తు వారి నామంలో ఈ మనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.